కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌కి డెఫినెట్ ట్రీట్మెంట్ లేకపోవటం, ఇంకా వ్యాక్సిన్ లేకపోవటం, దీని మూలంగా మనం ఎక్కువగా మన ఇమ్యూనిటీని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే బ్యాక్ టు బేసిక్స్ అతి ముఖ్యమైన వేటి మీద నిజంగా శ్రద్ధ పెట్టాలో వాటి మీద పెడుతున్నాం. అయితే వీటి గురించి మాట్లాడేటప్పుడు ఆహారం, ఎక్సర్సైజ్తో పాటు నిద్ర గురించి కూడా చెప్పుకోవాలి. చక్కటి నిద్ర, సమయానికి నిద్ర ఉన్నట్లయితే మనకి రోగనిరోధక శక్తి అనేది బాగుంటుంది. ఇది ఎలాగో అనేది చూద్దాం. ఒక్కొక్క వ్యక్తికి నిద్ర రిక్వైర్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. చాలా వరకు అడల్ట్స్లో అంటే 21, 22 సంవత్సరాల నుంచి దాదాపు 60 సంవత్సరాల వరకు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం ఉంటుంది. ఇది 7 గంటల 9 గంటల అనేది ఎవరికి వారు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే వారు పొద్దున్న లేవగానే ఫ్రెష్గా ఫీల్ అవ్వటం, అంటే బాగా రెస్ట్ తీసుకున్నట్టుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, నెక్స్ట్ డేకి ఎనర్జెటిక్గా కనుక ఫీల్ అయితే వారికి నిద్ర సరిపోతుంది అని అర్థం. లేదంటే చికాగ్గాను, తలనొప్పిగాను, లేదంటే కాఫీ తాగాలి, టీ తాగాలి, లేకపోతే ఈరోజు నేను యాక్టివ్గా ఉండలేను అనేది అనిపించటం కానీ, మధ్యాహ్నాలు విపరీతంగా నిద్ర రావటం కానీ, డ్రైవ్ చేసేటప్పుడు నిద్ర రావటం కానీ, ఇలాంటివి ఏవైనా మీరు తరచుగా ఫీల్ అవుతున్నారు అంటే బహుశా నిద్ర సరిపోవట్లేదేమో అని చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీకెంత నిద్ర అవసరం అనేది మీరు నిర్ధారించుకోవచ్చు. మరి నిద్ర గురించి ఎందుకు ఇంతగా చెప్పుకుంటున్నాం? రోగనిరోధక శక్తి విషయంలో దీని పాత్ర ఎలా ఉంటుందంటే, నిద్రలో సహజంగానే కొన్ని జీవక్రియలు స్లోగా అవుతాయి. ఎప్పుడైతే అది స్లోగా అవుతాయో కొంత అంటే ప్రోటీన్స్ తయారవటం కానీ, కొన్ని మన శరీరంలో అవసరమైన పదార్థాలు తయారవటానికి నిద్ర సమయం అనేది బాగా ఉపయోగపడుతుంది. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే సైటోకైన్స్ లాంటి ప్రోటీన్స్ చాలా ముఖ్యమైనవి. గతంలో ఫ్లూ సీజన్లో కానీ, జలుబు దగ్గు సీజన్లో కానీ గమనించినట్లయితే ఎవరైతే తరచుగా నిద్రలేమితో బాధపడుతున్నారో, సరిగా నిద్రపోలేదో వారిలో కొంచెం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే తరచుగా వచ్చే రొంప, జలుబు, దగ్గు ఇలాంటివి వారిలో కొంచెం ఎక్కువగా వచ్చినట్లుగా నోటీస్ చేయబడింది అంటే పరిశోధనల్లో. కాబట్టి కోవిడ్-19 గురించి ప్రత్యేకంగా స్టడీస్ జరగకపోయినా, ప్రత్యేకంగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా చక్కటి నిద్ర అనేది జనరల్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి ఫైట్ చేయడానికి దోహదపడుతుంది అనే విషయం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆహారం, వ్యాయామం, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవటం, వీటితో పాటు చక్కగా సమయానుకూలంగా నిద్రపోవటం, నిద్రపోవలసినంతగా నిద్రపోవటం, దానికి కావలసిన జాగ్రత్తలు అంటే బెడ్రూమ్ టెంపరేచర్ సరిగ్గా ఉండేటట్లు చూసుకోవటం, తలగడలు కానీ, షీట్స్ కానీ నీట్గా క్లీన్గా ఉండేటట్లు చూసుకోవటం, ఒక వేళలు సమయపాలన అనేది పాటించడం, వీకెండ్స్లో కూడా దాన్ని పూర్తిగా మార్చేసుకోకుండా ఒకే విధంగా కొంచెం ఒక పావుగంట, అరగంట అటు ఇటుగా డిసిప్లిన్ పాటించడం, వీటి మూలంగా నిద్ర క్వాలిటీ బాగుంటుంది, రోగనిరోధక శక్తి బాగుంటుంది. కోవిడ్-19 ఒకరు టచ్ చేసిన వస్తువుల్ని లేదా ఏదైనా పదార్థాలని వేరే వాళ్ళు టచ్ చేయటం మూలంగా వస్తుంది అనే విషయం మాట్లాడుకుంటున్న తరుణంలో చాలామందికి మరి ఫ్రూట్స్, వెజిటబుల్స్ మేము మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం కదా, వేరే వాళ్ళు టచ్ చేసి ఉండొచ్చు కదా, దాన్ని ఎలా వాష్ చేసుకోవాలి, ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా, దేంట్లో అయినా నానబెట్టాలా, ఇలాంటి క్వశ్చన్స్ తరచుగా వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సందేహాలు అనేవి ఫ్రూట్స్, వెజిటబుల్స్ గురించి మనం అర్థం చేసుకోవాల్సింది అవి మన శరీరంలోకి వెళ్ళే పదార్థాలు. ఒక కొరియర్ బాక్స్ లాగానో లేకపోతే ఇంట్లో వాడే వస్తువులాగానో కాదు. కాబట్టి కంపల్సరీగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ విషయంలో వాటిని ఎటువంటి కెమికల్స్ కానీ, ఎటువంటి పదార్థాల్లో కెమికల్ లోషన్స్లో సోక్ చేయటం అంటే నానబెట్టడం కానీ అస్సలు మంచి విషయం కాదు. వెజిటబుల్స్ విషయానికి వచ్చినట్లయితే చక్కగా సాల్ట్ వాటర్లో ఎక్కువసేపు నానబెట్టి బాగా వాష్ చేసి పూర్తిగా కుక్ చేసి తిన్నట్లయితే ఎటువంటి ప్రమాదం లేదు. కొంచెం హీట్లో కూడాను కోవిడ్-19 అనే వైరస్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది. పైగా మన ఇండియన్ కుకింగ్లో మనం చక్కగా కుక్ చేసి కానీ, ఆకుకూర పప్పు కానీ, లేదంటే ఏ రకాలైన కూరలైనా, ఏ రకమైన కూరగాయ అయినా మనం చక్కగా కుక్ చేసి తీసుకుంటాం. కాబట్టి వైరస్ ఇలా సోకుతుంది అనే భయం పెట్టుకోనక్కర్లేదు. ఇక ఫ్రూట్స్ విషయానికి వస్తే చాలా వరకు సాల్ట్ వాటర్లో సోక్ చేసి 1-2 సార్లు కడిగి తీసుకోవటం, అలాగే మనం ఎవరైతే వాష్ చేస్తున్నారో వాళ్ళ హ్యాండ్స్ నీట్గా ఉంచుకొని ఒకే బౌల్లోంచి నలుగురు తీసుకోవటం, అలా కాకుండా ఎవరి పోర్షన్ వాళ్ళు తీసుకోవటం, థరోగా వాష్ చేయటం. ఒకవేళ ఏదైనా బనానా లాంటివి ఎలాగో పీల్ పారేస్తాము, అలాగే పీల్ చేయగలిగిన ఫ్రూట్స్ పీల్ చేసి తీసుకోవటం మూలంగా ఎటువంటి భయము అక్కర్లేదు. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకే అవకాశం తక్కువ. సహజంగా కూడా తినే పదార్థాల నుంచి కోవిడ్-19 సోకటం అనేది చాలా తక్కువ అనేది ఇప్పటివరకు మన అబ్జర్వేషన్స్ ప్రకారం తేలింది.
ఇప్పుడు కరోనా వైరస్ బాడీ మీద ఎఫెక్ట్ చేసేది ఏంటంటే మెడికల్ సైడ్ నుంచి చూస్తే ఇన్ఫ్లమేషన్ ద్వారా, అంటే వాపు అనేది జనరల్గా బాడీ అంతా జరుగుద్ది. ఇన్ఫ్లమేషన్ అంటే మన బాడీ రెస్పాన్స్ అగెయిన్స్ట్ కరోనా వైరస్. సో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ప్రతి ఆర్గన్లో జరిగినప్పుడు సహజంగా థైరాయిడ్ కూడా ఎఫెక్ట్ అవుద్ది. ఈ మధ్యకాలంలో నేనే మీకు చాలాసార్లు చెప్పుంటాను, థైరాయిడ్ అనేది ఎక్కువ శాతం కనిపిస్తుంది. ఇంతకుముందు అసలు ఎక్కువ విమెన్లో కనిపించేది, ఇప్పుడు మెన్లో కూడా బాగానే కనిపిస్తుంది. సో థైరాయిడ్ పేషెంట్స్ చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు, ఉంటున్నారు కూడా. సో ఎప్పుడైతే కరోనా వైరస్ బాధ్యత పడతారో ఇన్ఫ్లమేషన్ అనేది జరిగినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే బాడీలో కొన్ని రియాక్టివ్ హార్మోన్స్ ఉంటాయి, వాటిలో వన్ ఆఫ్ ద హార్మోన్ ఈజ్ థైరాయిడ్. సో బాడీలో ఏదైనా అలజడి జరిగినప్పుడు వెంటనే పెరిగే ప్రక్రియలో థైరాయిడ్ హార్మోన్ కూడా పెరుగుద్ది. అలాగే థైరాయిడ్ గ్లాండ్ని డైరెక్ట్గా వైరస్ ఎఫెక్ట్ చేసేదానికి ఆస్కారం ఉంది. అది జరిగినప్పుడు థైరాయిడ్ ఇన్ఫ్లమేషన్, థైరాయిడైటిస్ అనేది జరిగి దాని ద్వారా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్సీ నుంచి డిస్టర్బ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అది హైపర్ కావచ్చు, హైపో కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ అండ్ టైప్ ఆఫ్ మెడిసిన్ దే ఆర్ టేకింగ్. సో వీటి వల్ల డెఫినెట్గా థైరాయిడ్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయ్యి థైరాయిడ్ ఈక్విలిబ్రియం అనేది పోయి థైరాయిడ్ లెవెల్స్ అబ్నార్మల్గా కనిపించేదానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే అది కనిపిస్తుందో మనకి దానికి సపోర్టివ్ కేర్గా డాక్టర్ని సంప్రదించుకొని ఏ కారణంగా ఇవి మారుతున్నాయి, దీన్ని ఎలా సొల్యూషన్ తీసుకోవచ్చు అనేది మనం గమనించుకోవాల్సిన విషయం. ఇలా చేస్తే థైరాయిడ్ కారణంగా మీకు ఎక్కువ ప్రాబ్లం లేకుండా ఈజీగా ట్రీట్మెంట్ అందేదానికి అవకాశం. ఫార్మోస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కరోనా వైరస్ గురించి మొత్తం ప్రపంచం మొత్తం ఇప్పుడిప్పుడే దాని గురించి అర్థం చేసుకోవడం, దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలని మెడికల్గా మేము అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా ఒక కొత్త ప్రక్రియ మనకి. సో వీటిల్లో మనం గమనించింది ఈ 4 months 5 months డ్యూరేషన్లో మనం గమనించింది ఏంటంటే, కరోనా వైరస్ వచ్చి తర్వాత మనిషి కంప్లీట్గా 100% ప్రొటెక్టెడ్ ఉన్నాడా లేదా అనేది ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. సో జనరల్గా ఈ కరోనా వైరస్లో జరిగే ప్రాబ్లం ఏంటంటే, ఈ 1 to 14 days బాడీలో చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఫార్చునేట్గా అది ఓన్లీ ఒక 20% మందికే జరుగుతుంది. వాటిలో కూడా 5%, ఈ 20%లో 5% వాళ్ళకే క్రిటికల్గా జరుగుతుంది. సో ప్రతి అవయాన్ని మీద మనకి ఈ కరోనా ఒత్తిడి అనేది జరుగుతుంది. వీటిలో ముఖ్యమైన అవయాలు బ్రెయిన్, హార్ట్, లివరు, కిడ్నీ, ఇవన్నీ చాలా వైటల్ ఆర్గన్స్. తప్పనిసరిగా మీకు అర్థం కావాల్సిందంటే లంగ్ ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతుంది, చాలామందికి తెలిసిందే. సో అందుకోసం దాని గురించి నేను తీయట్లేదు. సో ఆఫ్టర్ రికవరీ, ఈ లంగ్ కండిషన్ నుంచి ఎక్కువగా అయితే మనం చూస్తున్నామో, ఇది రికవర్ అయిన తర్వాత ఈ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో, అక్కడ లోపల బాడీలో ఏదైతే రియాక్షన్స్ జరిగినాయో వైరస్ కారణంగా, వీటిల్లో ఫైబ్రోసిస్ అనేది జరుగుతుంది. ఫైబ్రోసిస్ అంటే నార్మల్ యాక్టివ్ టిష్యూ ఏదైతే ఉంటుందో బాడీలో, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ కానీ, కిడ్నీ కానీ, లంగ్ కానీ, నార్మల్గా యాక్టివ్గా ఫంక్షనింగ్ ఉన్న కణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ డెడ్ అయిపోయి డెడ్ టిష్యూతో రీప్లేస్ అవ్వడమే ఫైబ్రోసిస్. ఈ ప్రక్రియ ప్రతి ఆర్గన్లో జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఫైబ్రోటిక్ సీక్వెలే ఆఫ్ కరోనా వైరస్ వచ్చేదానికి చాలా ఎక్కువగా రుజువులు కనిపిస్తున్నాయి. సో దీని మీద ఇంకా ఫర్దర్గా స్టడీస్ కావాలి. నెంబర్ 2, కరోనా వైరస్ సోకినప్పుడు చాలామందికి క్లాటింగ్ మెకానిజం డిస్టర్బ్ అవుతుంది. లోపల ఏదైతే రక్త కణాలు ఉంటాయో ఆ రక్త కణాల్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు క్లాటింగ్ ప్రక్రియ అనేది బ్యాలెన్స్ తప్పి ఎక్కడంటే అక్కడ రక్తం క్లాట్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ శాస్త్రపరంగా ప్రూవ్ చేశారు, ఎక్కువగా లంగ్లో ఉంటుందని. కానీ మనం కొత్తగా చెప్పదలుచుకుంది ఏంటంటే, వైరస్ వచ్చిపోయిన తర్వాత హార్ట్ మీద, బ్రెయిన్ మీద ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఈ బ్లడ్ క్లాటింగ్ ప్రభావం చూపించి. సో తద్వారా మనకి బ్రెయిన్ అటాక్, హార్ట్ అటాక్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే మానసికంగా కూడా ఈ సీక్వెలే చాలా ఎక్కువగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ ఇంపాక్ట్ ఆఫ్ వైరస్ ఎంత సిగ్నిఫికెంట్గా ఉందంటే మనిషిని కంప్లీట్గా వీక్ చేసేస్తున్నారు. ఆ వీక్ చేసినప్పుడు ఏమవుతుంది, తనకి ఈ డిప్రెషన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మానసికంగా కుంగిపోతున్నారు. తన డే టు డే యాక్టివిటీస్ 14 days నరకం అనుభవించిన తర్వాత కూడా నార్మల్సీ లేకపోవడం, ఈ ప్రక్రియ ఇంకా ప్రొలాంగ్డ్గా అబౌట్ 4 to 6 weeks జరగడం, వీటి వల్ల మానసికంగా ఒత్తిడి చెంది మానసికంగా డిప్రెషన్ గురయ్యి దాన్ని కూడా ఒక సీక్వెలే కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది.
సో చెప్పాలంటే ప్రతి ఆర్గన్ మీద ఒత్తిడి ఉంది. ముఖ్యంగా గమనించాలంటే హార్ట్, లంగ్, లివర్, కిడ్నీ వీటి మీద ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మానసికంగా కూడా మనుషులు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇవి మనం గమనించుకోవాల్సిన విషయాలు. వీటిని మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించుకొని అర్లీగా డాక్టర్ దగ్గర ప్రెజెంట్ చేసుకుంటే ఇవన్నీ రాకుండా మనం కాపాడుకునేదానికి ఆస్కారం. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ డ్రాప్లెట్స్ ద్వారాను లేదా ఒకరు టచ్ చేసిన వస్తువుల్ని ఇంకొకరు టచ్ చేయడం ద్వారా వస్తుంది అని మాట్లాడుకున్నాం కదా. ఈ నేపథ్యంలో చాలామందికి నేను కారులో వెళ్తున్నాను, డ్రైవ్ చేస్తున్నాను, ఒక్కొక్కసారి కొందరు వర్క్కి గంట సేపు డ్రైవ్ చేసే సిచ్యుయేషన్ కూడా ఉంటుంది. నేను మాస్క్ ధరించాలా ఎంతసేపు అనే క్వశ్చన్ అనేది అరైజ్ అవుతూ ఉంది. ఇందులో నిజంగా చూడాలంటే మనం ఇది ఒక కామన్ సెన్స్ ఇష్యూలానే చూడాలి. ఒకవేళ మీ సొంత కారులో ఇంకెవరూ ఎక్కకుండా మీరు మాత్రమే మేనేజ్ చేసే కార్లో మీరు డ్రైవ్ చేసుకుంటూ వర్క్కి వెళ్తున్నట్లయితే డెఫినెట్గా మీరు కొంత రిలాక్స్ అవ్వచ్చు. మాస్క్ని కొంచెంసేపు తీసేయడంలో పెద్ద నష్టమేం లేదు. ఎందువల్లంటే మీ కార్లో ఇంకెవరు బయటవారు లేరు, మీ కార్ని మీరు మాత్రమే యూజ్ చేస్తున్నారు, మీరు మాత్రమే డ్రైవ్ చేస్తున్నారు. మీ కార్లో ఇంకెవరు స్టీరింగ్ని కానీ దేన్ని ఇంకెవరు పట్టుకోలేదు కాబట్టి సహజంగానే మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అలా కాకుండా మీరు కార్లో ఇంకొకరితో షేర్ చేస్తూ షేర్ రైడ్ తీసుకున్నారు అనుకుందాం, ఈవెన్ ఒక్క వ్యక్తి ఉన్నా కూడాను, అలాంటప్పుడు మాత్రం కంపల్సరీగా మాస్క్ ధరించడం మంచిది. ఇక షేర్ క్యాబ్ లాంటి దాంట్లో డ్రైవర్తో పాటు ఇంకో వ్యక్తి ఉన్నారంటే ఇక చెప్పనే అక్కర్లేదు. కంపల్సరీగా ఏమాత్రం మాస్క్ విషయంలో రిలాక్స్ అయ్యే ప్రశ్నే లేదు. మీరు కారు ఎక్కకముందు మాస్క్ వేసుకోవటం, మళ్ళీ కారు దిగిన తర్వాత మాత్రమే, మనుషులు లేని ప్రదేశానికి, అది ఆఫీస్ కావచ్చు, ఎక్కడికైనా అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే మాస్క్ తీసి హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఇదే ప్రశ్న చాలామంది ఎర్లీ మార్నింగ్ పార్కులకి వాకింగ్కి వెళ్ళేవారు వీరందరూ అడుగుతూ ఉంటారు. నేను ఒక్కడనే ఉన్నాను, ఆ సమయంలో నేను వాక్ చేస్తున్నాను, మాస్క్ అవసరమా అని. సహజంగానే మీరు ఓపెన్ ఎయిర్లో ఒక్కళ్ళే కనుక ఉన్నట్లయితే, అందులోనూ బ్రిస్క్ వాక్, జాగింగ్ చేసేటప్పుడు మాస్క్ చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు ఒక్కరే ఉన్నట్లయితే మాస్క్ తీయడంలో పెద్దగా ప్రమాదమేం లేదు. కానీ క్రౌడెడ్గా ఉన్న పార్క్లో మీరు సాధారణ వాక్ చేస్తూ కొంచెం మీకన్నా ఇంకొకళ్ళిద్దరు ఉన్నా కూడాను మాస్క్ వేసుకొని వాక్ చేయటమే మంచిది. అలాగే పార్క్స్లో వాటిలో కూడా గ్రూప్స్గా వాక్ చేసేదానికన్నా ఎవరికి వారు వాక్ చేసుకోవటం అనేది మంచి విషయం. ఒకవేళ ఇంట్లో ఎవరైనా కోవిడ్-19 పాజిటివ్ అయితే, సో అందరికీ హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు. మినిమల్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండవచ్చు. సో ఇంట్లో ఎలా ఉండాలి? వీళ్ళు ఖచ్చితంగా సెపరేట్ బాత్రూమ్, సెపరేట్ బెడ్రూమ్లో ఉండాలి. మిగతా వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో వీళ్ళతోటి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు వాళ్ళతో కాంటాక్ట్లో ఉండకూడదు. మీరు కూడా ఇంట్లో ఉన్నంత వరకు మీరు మాస్క్ వేసుకోవాలి. వాళ్ళు వేరే రూమ్లో ఉన్నా కూడా వాళ్ళు మాస్క్ వేసుకోవాలి. వాళ్ళు కనీసం 14 రోజుల వరకు ఆ రూమ్ లోపల నుంచి బయటికి రాకూడదు. వాళ్ళకి దగ్గు అవన్నీ ఉన్నాయంటే ఆ రూమ్ హైలీ ఇన్ఫెక్టివ్గా ఉంటుంది. అందుకోసం మీరు ఆ రూమ్లోకి వెళ్ళడం అలాంటివి చెయ్యొద్దు. సో ఖచ్చితంగా ఒకవేళ ఆ రూమ్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మాస్క్ వేసుకొని వెళ్ళడం, కళ్ళకి కళ్ళద్దాలు లాంటివి ఏమైనా పెట్టుకొని వెళ్తే మరీ మంచిది. బయటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రూమ్లోకి వెళ్ళే ముందు, రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చేతుల్ని 3-4 సార్లు సరిగ్గా కడుక్కోవాలి. సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కోవిడ్-19 పేషెంట్కి, కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్కి మేజర్ సిమ్టమ్స్ లేవు, కేవలం జ్వరం ఒక్కటే ఉంది అనుకుంటే వాళ్ళకి పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్స్, లేకపోతే డాక్టర్స్ అడ్వైస్ పైన నాప్రాక్సిన్ అనే ట్యాబ్లెట్, ఇది జ్వరం తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. ఈ ట్యాబ్లెట్స్తో పాటు ఒకవేళ జ్వరం ఎక్కువగా ఉంటే వాళ్ళు సొంతంగా కాపుకోవడం, ఇలాంటివి చల్లటి నీళ్ళతో కాపడం, ఇలాంటివి చేస్తే కొంచెం జ్వరం తొందరగా తగ్గుతుంది. కానీ ఏ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే పేషెంట్ నాకు కొంచెం ఆయాసంగా ఉంది అని చెప్తున్నారో, ఆర్ ఎప్పుడైతే పేషెంట్కి దగ్గు విపరీతంగా ఉందో, ఆర్ జ్వరం 104 దాటిపోయి ఇంకెక్కువ అవుతుందో, ఇలాంటి వాళ్ళందరినీ మీరు హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే మంచిది. వీళ్ళకి పెదం రంగు నీలం రంగులోకి మారడం, చేతి చివరిలో ఉన్న గోరువేళ్ళు నీలం రంగులో మారడం, కాళ్ళ వేళ్ళు నీలం రంగులోకి మారడం, ఇలాంటివి జరుగుతుందంటే వీళ్ళల్లో ఆక్సిజనేషన్ సరిగ్గా లేదు అని. సో పల్స్ ఆక్సిమీటర్ అని చెప్పి ఈరోజు చాలా ఈజీగా మనకి అన్ని చోట్ల దొరుకుతుందండి. సో పల్స్ ఆక్సిమీటర్లో మనం మోస్ట్ కామన్గా శాచురేషన్స్ అనేవి చెక్ చేస్తాం. సో అందరికీ శాచురేషన్ నార్మల్గా 96% పైన ఉంటుంది. ఇది చాలా సింపుల్ టెస్ట్.
సో పల్స్ ఆక్సిమీటర్ అనేది మనం కోవిడ్ సీజన్లో మన దగ్గర పెట్టుకోవడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంట్లో ఉంటే. ఈ పల్స్ ఆక్సిమీటర్ని మనం చేతికి పెట్టుకొని చూసుకుంటే మన శాచురేషన్ ఒకవేళ రూమ్ ఎయిర్ మీద మనం ఏమీ ఆక్సిజన్ లేనప్పుడు 96%, 95% కంటే తక్కువగా ఉందంటే అప్పుడు మనం హాస్పిటల్ ఒక డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం ఇమ్మీడియట్గా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మనం 3 minute వాక్ టెస్ట్ అని కూడా చేస్తాం. అంటే 3 నిమిషాల పాటు నడుస్తాం. 3 నిమిషాల పాటు నడిచిన తర్వాత ఒకవేళ మన శాచురేషన్ చెక్ చేసుకోవడం, శాచురేషన్ 95% కంటే తక్కువ ఉందంటే ఒంట్లో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉందని దాని అర్థం. అలాంటి వారికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనకి వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఈ మధ్యన ఇండియాలో కూడా కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా మనం దీన్ని ఇంటి దగ్గరే ఆక్సిజన్ పెట్టి ట్రీట్ చేసుకుంటున్నారు చాలామంది డాక్టర్స్ అడ్వైస్ తోటి. సో ఇది ఒక రకంగా మంచిది, కానీ ఎట్ ద సేమ్ టైం సరైన అడ్వైస్ లేకపోతే ఇది చాలా డేంజరస్ కూడా. సో ఖచ్చితంగా డాక్టర్ మానిటరింగ్లో ఉండాలి ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకున్నప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఒక్కసారిగా డిటీరియేట్ అయ్యి ఒక్కసారిగా ఆయాసం పెరిగి హాస్పిటల్లో బెడ్ అవైలబుల్ లేకపోతే చాలా కష్టపడతారు. అందుకోసం మీరు చాలా జాగ్రత్తగా పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒకటి ఉంటే శాచురేషన్స్ రెగ్యులర్గా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేని పక్షంలో ఇలాంటి ఆయాసంగా అనిపిస్తుంది, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది అనుకున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి ఆ తర్వాత దాని ప్రకారం వాళ్ళు డాక్టర్లు ట్రీట్ చేస్తారు. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్ రూమ్లోకి వెళ్ళకపోవడం, ఖచ్చితంగా ఇంట్లో అందరూ మాస్కులు వేసుకోవడం, కోవిడ్-19 పేషెంట్కి సెపరేట్ రూమ్, సెపరేట్ బాత్రూమ్ ఇవ్వడం, ఆయనకి మీరు ఫుడ్ ఇచ్చేటప్పుడు కూడా మీరు గ్లౌస్ వేసుకొని ఇవ్వడం, ఆ తర్వాత గ్లౌస్ని డిస్కార్డ్ చేయడం, ఆయన మళ్ళీ తిరిగి ఆ గిన్నెల్ని మీకు తిరిగి ఇచ్చినప్పుడు కూడా గ్లౌస్తో తీసుకోవడం, ఆ గిన్నెలన్నింటినీ నీట్గా చాలా జాగ్రత్తగా శుభ్రపరచడం డిటర్జెంట్ తోటి, ఆ తర్వాత ఈ గిన్నెలన్నింటినీ ఎండలో ఆరపెట్టడం, ఆయన బట్టల్ని చాలా జాగ్రత్తగా ఉతకడం, కుదిరితే వీలైనంత వరకు ఆయనే ఆ రూమ్లోనే ఆ బట్టల్ని సెపరేట్గా నానబెట్టుకొని ఉతికితే మరీ మంచిది. లేదంటే వాటిని చాలా జాగ్రత్తగా చేయడం, ఆయన రూమ్లో యూజ్ చేసిన చెత్తని చాలా జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి. మీరు ఆ జాగ్రత్తలన్నీ మీరు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో కూడా మాస్క్ వేసుకొని ఉండాలి. అండ్ వీలైనంత వరకు ఆయన్ని ఆ రూమ్లోంచి కోవిడ్-19 పేషెంట్ని రూమ్లోంచి బయటికి రానివ్వకూడదు. ఈ జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటించాలి. ప్రస్తుతము మీకు తెలిసిన విషయమే, ఈ కోవిడ్-19 పాండమిక్ నడుస్తూ ఉంది. అందులో భాగంగా మన ఇండియాలో కూడా లక్షలాది ప్రజలు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు, వేలల్లో సంఖ్యలో చనిపోతూ ఉన్నారు. ఇది ఒక బాధాకరమైన విషయమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కోవిడ్-19 కరోనా వైరస్, నోవల్ కరోనా వైరస్కి ట్రీట్మెంట్ అనేది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ లేదు. అంటే మనకు మందులు కానీ ఉన్నా అవి స్పెసిఫిక్గా పనిచేస్తాయి, 100% ఎఫెక్టివ్గా ఉంటాయి అనేది చెప్పడానికి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్టయితే చాలా రకాలుగా మెడిసిన్స్ మనం వింటూ ఉన్నాం. అందులో రకరకాలుగా స్టడీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. అది ఇటలీలో కానీ, యూఎస్లో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, స్టడీస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో చైనాలో కూడా స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. ఏ మెడిసిన్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందనేది ఈ పేషెంట్స్ మీద స్టడీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మీరు చాలాసార్లు వినే ఉంటారు, హైడ్రాక్సిక్లోరోక్విన్ అని, అజిత్రోమైసిన్ అని, డాక్సీసైక్లిన్ అని, తర్వాత క్లారిత్రోమైసిన్ అని, తర్వాత యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అంటాం, లోపినవేర్, రిటోనవేర్ అని, రెమ్డెసివిర్ అని, ఇట్లా రకరకాలుగా పేర్లతో, బయోలాజికల్స్ అని, ఇట్లా రకరకాల పేర్లతో మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో భాగంగా మనకు ప్లాస్మా థెరపీ అంటే కన్వాల్సెంట్ సీరా అంటాం, అది కలెక్ట్ చేసి ఈ ప్లాస్మా థెరపీ లాగా కూడా మనకు ఈ మధ్యలో వెలుగులోకి వచ్చింది. ఇది బయట దేశాల్లో జరుగుతున్న మన ఇండియాలో ప్రప్రథమంగా ఢిల్లీలో ఇవ్వడం, తద్వారా ఒక పేషెంట్కి ఉపయోగపడ్డట్టుగా మనకు రిపోర్ట్స్లో కానీ న్యూస్ పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఒక చిన్న మాట, ఎవరికైతే కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ఉంటుందో మీకు తెలుసు ఆల్మోస్ట్ 80 to 85% వరకు కూడా మైల్డ్ ఇన్ఫెక్షనే ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మందుల పరంగా కానివ్వండి, లేకపోతే సపోర్ట్స్ కానివ్వండి, ఆ సిమ్టమ్స్ యొక్క తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మోడరేట్గా సివియర్గా ఉండి, అంటే లంగ్స్లో న్యూమోనియా వచ్చి లేకపోతే సివియర్గా లంగ్స్ ఇబ్బంది పడ్డప్పుడు ఈ కోవిడ్-19 వల్ల ఇంకా వాళ్ళకి ఆక్సిజనేషను, అవసరమైతే వెంటిలేటర్ సపోర్ట్తో పాటు రకరకాల మెడిసిన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇది అందరికీ కూడా మెడిసిన్స్ అనేది ఇవ్వరు, అందరికీ కూడా ఈ ట్రీట్మెంట్స్ అనేవి జరగవు. సో మైల్డ్గా ఉన్నప్పుడు, అంటే ఎక్కువ లక్షణాలు ఏం లేకుండా ఓన్లీ థ్రోట్ పెయిన్ ఉంది, ట్రీట్మెంట్ ఎక్కువగా అవసరం ఉండదు, ఫీవర్ కూడా ఎక్కువ లేకుండా ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవడం, ఐసోలేషన్ ఉంటే సరిపోతుంది. అంటే చెప్పదలిచేది ఏంటంటే మన ట్రీట్మెంట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది మోడరేట్, అంటే కొంచెం మోడరేట్ టు సివియర్ ఉన్న వాళ్ళలోనే, ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అవుతారో, ఎవరైతే ఐసీయూలో ఉంటారో, ఎవరికైతే వెంటిలేటర్ సపోర్ట్ కానీ ఆక్సిజనేషన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే జబ్బు పరంగా తీవ్రత ఎక్కువ అవుతుందో,
వాళ్ళకి మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ వైపు వెళ్తుందో వాళ్ళలోనే ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సో అందులో భాగంగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఒక అరౌండ్ 49 ఇయర్స్ అతనికి ఎవరికైతే ఈ ఇన్ఫెక్షన్ వచ్చి శ్వాస ఇబ్బంది ఎక్కువగా అయినప్పుడు ఇతన్ని అడ్మిట్ చేసేసి ఆక్సిజన్ మీద అప్పుడు రెస్పాన్స్ లేకపోతే వెంటిలేటర్ పెట్టడం, తద్వారా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు. దాని తోడుగా ఈ ప్లాస్మా థెరపీ అంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ఈ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ రావడం, వాళ్ళలో ఆ బ్లడ్లో వాళ్ళకి యాంటీబాడీస్ అనేవి ఉంటాయన్నమాట. ఆ యాంటీబాడీస్ అనేవి తీసి ఇతనికి త్రూ ఆ ప్లాస్మా ద్వారా ఇతనికి ఎక్కియడం. అంటే మీకు మెకానిజం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆల్రెడీ ఒక పేషెంట్కి కోవిడ్-19 అనే ఇన్ఫెక్షన్ రావడం, దాంట్లో నుంచి అతను రికవర్ అయిన తర్వాత ఆయన బ్లడ్లో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఆ బ్లడ్ని డొనేట్ చేస్తాడు బ్లడ్ బ్యాంక్కి. ఆ బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత అది సపరేట్ చేస్తూ ప్లాస్మా లాగా ఆర్బీసీ సపరేట్ చేసి ఆ ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఆ ప్లాస్మాని ఎవరికైతే పేషెంట్ సఫర్ అవుతున్నారో, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఒక బ్లడ్ ఇవ్వడం ద్వారా ఒక 400 ml ప్లాస్మా వస్తుంది. అది 2 పేషెంట్స్ వరకు యూజ్ చేయొచ్చు అన్నట్టుగా మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే 200 ml సరిపోతుంది అన్నట్టుగా. అయితే ఈ విషయంలో ఏదైతే ఢిల్లీలో జరిగిందో ఒకతనికి ఈ ట్రీట్మెంట్ ద్వారా ఈ ప్లాస్మా అనేది థెరపీ ద్వారా అతను రికవరీ అయినట్టుగా మనకు వార్తలు ఉన్నాయి. అయితే వాళ్ళు డాక్టర్స్ పరంగా కానివ్వండి, మన యొక్క స్టడీస్ పరంగా చూసినట్టయితే ఈ ప్లాస్మా థెరపీ అనేది ఒక సపోర్టివ్ ట్రీట్మెంట్గానే తప్పించి స్పెసిఫిక్గా ట్రీట్మెంటు లేకపోతే అందరికీ ఇవ్వచ్చు, అందరూ దీని ద్వారా రికవర్ అవుతారని చెప్పడానికి లేదు. సో ఇది ఒక సపోర్ట్ లాగా, ఒక క్యాటలిస్ట్ లాగా అన్ని మందులతో పాటు సపోర్టివ్ ట్రీట్మెంట్తో పాటు అంటే మనం అనుకున్నట్టుగా హైడ్రాక్సిక్లోరోక్విన్ కానీ, యాంటీవైరల్ డ్రగ్స్ కానీ, అవసరమైతే బయాలజికల్ ఏజెంట్స్ కానీ ఇవన్నీ ఇస్తూ దాంతోపాటుగా ఈ ప్లాస్మా థెరపీ ఇవ్వడం ద్వారా ఆ పేషెంట్ రికవర్ అయినట్టుగా డాక్టర్స్ కానీ చెప్పడం జరిగింది. సో ఇది మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్లాస్మా థెరపీ అనేది ఎంతవరకు ఎఫెక్టివ్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనకి ఇంకా తెలియదు. కాకపోతే ఎక్కువ మందిలో అంటే 100s, 1000sలో ఇచ్చి చూసి స్టడీస్ చేస్తే తప్పించి ఖచ్చితంగా ఈ ప్లాస్మా థెరపీ ఎఫెక్టివ్గా ఉంటుంది. తద్వారా ఈ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ అంటే సివియర్ ఫామ్లో ఉన్నప్పుడు ఇది కూడా హెల్ప్ఫుల్ చేస్తుంది అని చెప్పడానికి ఇంకా ఆధారాలు మనకు లేవు. సో ఏదేమైనా మీకు తెలిసిందే, కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కానీ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలే ముఖ్యమైనది. ఇంకా మనకు వ్యాక్సిన్ కూడా రాలేదు. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మీరు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు అన్ని రకాలుగా ఉన్నా కూడా ఆ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. బహుశా ఇంకొంచెం బెటర్ స్టడీస్ కోసం మనం వేచి చూద్దాం. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ మనల్ని మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ట్రై చేద్దాం. కాన్పు గురించి ప్లాన్ చేసుకునేటప్పుడు సిజేరియన్ చేయాలని ఏమాత్రం ఎక్కడ సూచనలు కానీ గైడ్లైన్స్ కానీ లేవు. మామూలుగా అందరికీ సిజేరియన్ ఎప్పుడెప్పుడు అవసరం పడుతుందో ఈ కరోనా టైంలో గర్భవతులకు కూడా అదే రకంగా సిజేరియన్ను అవసరం పడవచ్చు. మామూలు సహజ ప్రసవం కొరకు కనుక ప్లాన్ చేసుకుంటే సహజ ప్రసవమే జరగటానికి చూస్తారు, అంతేకాని తేడా ఉండదు. అయితే కాన్పు సమయంలో కొన్ని తేడాలు రావచ్చు మీకు. ఏంటంటే మొట్టమొదటిది మనకు అలవాటు మామూలుగా నొప్పులు అనగానే ఇటు అత్తగారింటి నుంచి అటు అమ్మగారింటి నుంచి ఇటు భర్త అటు అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు ఈ పక్క మరుదులు వీళ్ళంతా వచ్చేస్తారు మన ఫ్యామిలీ మొత్తం డెలివరీ టైంకి. అయితే మీకు ఇప్పుడు ఈ సమయంలో హాస్పిటల్స్ ఇలా విజిటర్స్ని అలౌ చేయటం వీలు కాదు. అందుకని మామూలుగా ఒకే ఒక్క విజిటర్ని అలౌ చేస్తారు, అది కూడా మామూలుగా బయట కూర్చోబెడతారు. మరి కాన్పు సమయంలో మామూలుగా బర్త్ అటెండెంట్ అనేవాళ్ళు, అంటే అమ్మాయికి ఎవరితో అయితే సౌకర్యంగా ఉంటుందో, ఎవరితో తను కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందో, భర్త కానీ అక్క చెల్లెళ్ళు కానీ తల్లి కానీ స్నేహితురాలు కానీ ఎవరినైనా సరే మామూలుగా ఒకరిని లేబర్ రూమ్లోకి అలౌ చేయటం జరుగుతుంది. అంటే వాళ్ళు పక్కన ఉంటే ఈ అమ్మాయికి ధైర్యంగా కంఫర్టబుల్గా మోరల్ సపోర్ట్ అనేది ఉంటుంది. మరి ఈ సమయంలో ఇదేంటంటే ఈ బర్త్ అటెండెంట్ని అలౌ చేయటం అన్నది కూడా ఆ హాస్పిటల్ పాలసీని బట్టి ఉంటుంది. ఆ హాస్పిటల్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, మరి మాస్క్ వేసుకుని అలౌ చేస్తారా అటెండెంట్ని లేదా అన్నది అందరికీ ఒకే సూత్రం వర్తించదు. ఇది హాస్పిటల్ ప్రాక్టీసెస్ బట్టి ఉంటుంది. ఇది కూడా మీరు మీ డాక్టర్తో ముందుగా ఒకసారి మాట్లాడితే మంచిది. మనకి ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలన్నింటి ప్రకారం తల్లి పాలలో ఇంతవరకు వైరస్ని గుర్తించడం అనేది జరగలేదు. అంటే తల్లి పాలలోకి వైరస్ ప్రవేశించదు అని అర్థం. అందుకని ఏంటంటే తల్లి
తప్పనిసరిగా బిడ్డకి పాలివ్వచ్చు. అయితే ఏంటంటే తల్లి తను ఇంతకుముందు తీసుకుంటున్న జాగ్రత్తలన్నీ కూడా ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తల్లి పక్కనే బిడ్డను పెడతారా అదే రూమ్లో, కొంతసేపటి పాటు విడిగా ఉంచుతారా, తల్లికి ఒకవేళ వైరస్ పాజిటివ్ ఉంటే బిడ్డను ఏం చేస్తారు, ఇవన్నీ కూడా తర్వాత మెదిలే ప్రశ్నలు. ఇది కూడా హాస్పిటల్ పాలసీని బట్టి ఉంటుంది. ఏసీఓజీ గైడ్లైన్స్ ప్రకారం, అంటే అమెరికన్ కాలేజ్ వారి గైడ్లైన్స్ ప్రకారం అయితే కొంత సమయం పాటు బిడ్డని విడిగా ఉంచి బిడ్డకు పరీక్షలన్నీ అయ్యే వరకు విడిగా ఉంచి ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోవటం అనేది రికమెండ్ చేస్తారు. కానీ మన వంటి దేశాల్లో ఏంటంటే తల్లి పాలు అనేది బిడ్డకి అత్యంత ముఖ్యం. అందుకని మనకి యూనిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా మనకి సూచించేది ఏమిటి అంటే బిడ్డ తల్లితో పాటే రూమ్లో కానీ తగిన దూరంలో, అంటే 6 అడుగులు కనీసం దూరం పాటించాలి, విడిగా ఉయ్యాలలో ఉంచటం మంచిది. బిడ్డకి తల్లికి కరోనా పాజిటివ్ ఉన్నా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ బిడ్డకి చనుబాలు ఇవ్వటమే క్షేమం. ఎందుకంటే తల్లి పాల వలన ఉండే లాభాలు ఎన్నో రెట్లు ఎక్కువ ఈ వైరస్ వలన వచ్చే ఇబ్బందులు, వైరస్ ట్రాన్స్మిట్ అవ్వడం కంటే. అందుకని తప్పనిసరిగా అసలు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే బిడ్డని దూరంలో ఉంచటం, విడిగా పడుకోబెట్టడం తన పక్కన వేసుకోకుండా, తర్వాత పాలిచ్చేటప్పుడు బిడ్డకి స్నానం చేయించేటప్పుడు, ఎత్తుకునేటప్పుడు మాస్క్ తను తప్పనిసరిగా ధరించటం. ఇక్కడ గమనించాల్సింది ఇంకో విషయం, ఎప్పుడు బిడ్డకి మాస్కులు కట్టడానికి ట్రై చేయొద్దు దయచేసి, ఎందుకంటే ఇది చాలా ప్రమాదం. బిడ్డకు ఊపిరాడక సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అని ఉయ్యాల్లో చనిపోయే అవకాశాలు ఎక్కువైపోతాయి. అందుకని మీరందరూ మాస్కులు ధరిస్తే బిడ్డకు మాస్క్ వేయాల్సిన అవసరమే లేదు, దూరంలో ఉంచితే చాలు. తర్వాత బిడ్డను ముట్టుకునేటప్పుడు, ఎత్తుకునేటప్పుడు గ్లౌస్ ధరించి, స్టెరైల్ గ్లౌస్ అవసరం లేదు, మామూలు గ్లౌస్ దొరుకుతాయి, అవి ధరించి వాటితో బిడ్డను ఎత్తుకోవటం మంచిది. తర్వాత ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది ఆ గదిలోకి రావటం, ఎక్కువ మంది బిడ్డని చూడడం, ముట్టుకోవటం ఇవన్నీ జరగకుండా ఉంటే మంచిది. సో ఈ జాగ్రత్తలన్నీ కన్నా, ఒకవేళ తల్లికి జలుబు, దగ్గు, తుమ్ములు ఇటువంటివి ఏమన్నా ఉంటే అవి వక్షోజాల మీద ఏదైనా అనుమానం, స్ప్రే జరిగింది, ఏరోజాల్ అని అనుమానం ఉంటే తప్పనిసరిగా బ్రెస్ట్ని శుభ్రం చేసుకోవాలి పాలిచ్చే ముందు. లేకపోతే మామూలుగా ప్రతిసారి బ్రెస్ట్ కడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఇటువంటి కనీసమైన జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉంటే బిడ్డకి తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వటం క్షేమం కూడా.